హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున భారత్ పాక్ మధ్యన యుద్ధం జరుగుతోందనాలా, లేకపోతే పాకిస్తాన్ మీదన భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేస్తుంటే దానికి ప్రతిఘటిస్తోందనాలా, ఎవరి వాదన వాళ్ళదే. అయితే ప్రస్తుతం ఇది మరింత ఎక్స్పాండ్ కాబోతోందా? ఉగ్రవాద శిబిరాల ధ్వంసం వరకు భారతదేశం అనుకుంటే భారతదేశం మీదకి దాడులకి దిగింది పాకిస్తాన్. ఇప్పుడు సెలవులు రద్దు చేయడం దగ్గర నుంచి, పారామిలిటరీని ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి, దేశవ్యాప్తంగా సైరన్స్ మొహరింపు దగ్గర నుంచి అనేక చర్యలు వరుసగా జరుగుతున్నాయి. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది, ఇంకా ఇది ఎక్స్పాండ్ అవుతుందన్నటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్నటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాడా శాస్త్రి గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. ఏమనుకోవాలి, ఇది ఎక్స్పాండ్ కాబోతోందని అనుకోవాలి మనం? యాక్చువల్గా భారత ప్రభుత్వానికి ఇది పెంచే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. మొట్టమొదట 6వ తారీఖు రాత్రి దాడి చేసినప్పుడే వారు ఎంచుకునే సరిగ్గా 9 టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే దాడి చేశారు. ఎక్కడా సివిలియన్ కానీ మిలిటరీ వాటి మీద కూడా దాడి చేయలేదు. మర్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారికంగా రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఖచ్చితంగా చెప్పారు, మేము 9 టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే దాడి చేశాము, మాకు మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కానీ జనాలు నివసించే ప్రదేశాల మీద కానీ దాడి చేసే ఉద్దేశం లేదు. కానీ పాకిస్తాన్ మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి మా సివిలియన్స్ మీద కానీ డిఫెన్స్ వాటి మీద కానీ దాడి చేస్తే మేము ఖచ్చితంగా స్పందిస్తాము అని అధికారికంగా ప్రకటించి అట్లాగే చేశారు, మనం చేయలేదు. అయితే జరిగింది ఏంటి, మర్నాడు మరి పాకిస్తాన్ తమ దేశంలోకి వచ్చి తమ దేశం మీద దాడి చేశారని ఉక్రోషం చేత ఏంటో తెలియదు, కానీ జమ్మూ పూంచ్ సెక్టార్లోనే విచక్షణారహితంగా మోటార్లు ఉపయోగించి సివిలియన్స్ ఇళ్ల మీద దాడి చేసింది. దానివల్ల రమారమే మన దేశంలో 15 మంది అమాయకులు చనిపోయారు, చిన్నపిల్లలు కూడా దెబ్బతిన్నారు, దాంట్లో ఎక్కువ మంది సిక్కు పిల్లలు కూడా ఉన్నారు. అదే దురదృష్టం, స్కూల్ కూడా దెబ్బతగిలింది. సో దాంతో మన వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ మీద దాడి చేయడానికి నేను మొన్న రాత్రి మళ్ళీ ప్రయత్నించారు. అది జరిగింది. మనం మొట్టమొదటి నుంచి క్లియర్గా చెప్తాం, ఓన్లీ మేము టెర్రరిస్టుల మీద దాడి చేస్తాము, మాకు ఎట్టి పరిస్థితుల్లోనే మిలిటరీ సివిల్ వాటి మీద చేయడానికి ఇష్టం లేదు, అసలు వాటి మాకు పెంచే ఉద్దేశం లేదు, ఎస్కలేట్ చేసే ఉద్దేశం లేదని పదే ప్రభుత్వం ప్రకటించింది. రైట్. ఇప్పుడు తాజా పరిణామం చూస్తే నిన్న రాత్రి పాకిస్తాన్ ఒక్కసారిగా విరుచుకుపడే ప్రయత్నం చేసింది, బట్ విఫలమైంది. అది ఎందువల్ల జరిగింది అనుకుంటున్నారు? కారణం ఏంటంటే మొన్న మన వాళ్ళు పాకిస్తాన్లో వివిధ నగరాల మీద మన దగ్గర ఉన్న డ్రోన్స్ ప్రయోగించారండి. యాక్చువల్గా ఇప్పటిదాకా నాకు అందిన సమాచారం ప్రకారం, ఒక మిలిటరీ అని చెప్పిన దాని ప్రకారం మన యుద్ధ విమానాలు ఏవి పాకిస్తాన్ సరిహద్దు దాటి వాళ్ళ దేశంలోకి ప్రవేశించలేదు. ఓన్లీ మన దగ్గర ఉన్న మిసైల్స్, డ్రోన్స్ బోర్డర్ నుంచి అక్కడ ప్రయోగించి శిబిరాలను ధ్వంసం చేశారు తప్పితే బోర్డర్ దాటి మన యుద్ధ విమానాలను పాకిస్తాన్లోకి ప్రవేశించలేదు ఫస్ట్. అందుకని ఓన్లీ మన లాస్ ఏమైతే డ్రోన్లు పడిపోతాయి తప్పితే మన వాటికి ఏమీ నష్టం జరగలేదు. ఇటువంటి వేటి మీద రూమర్లు వచ్చినా సరే నమ్మక్కర్లేదు. మన యుద్ధ విమానాలు కూల్చేసాము లేకపోతే ఇవి చేసేసాము అని అంటే ఏవి మనం నమ్మక్కర్లేదు. కానీ నిన్న జరిగింది ఏంటి అంటే, మన దేశం వాళ్ళ దేశం మీదకి డైరెక్ట్గా భారతీయ డ్రోన్లు వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో పేల్చేసి వాటికి నష్టం కలిగిస్తే ఏ దేశమైనా చూస్తూ ఊరుకోలేదు కదా. ఆ ఉక్రోషంతో నిన్న రాత్రి ఏం చేశారంటే వాళ్ళు ఒకేసారి, నిన్న రాత్రి అంటే మొన్న రాత్రే సమారమే 15 మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేయడానికి వాళ్ళ మిసైల్స్ వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు మన దగ్గర రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 అనే యాంటీ మిసైల్ సిస్టమ్ ఉంది. అది వాటిని గాలిలోనే గుర్తించి గాలిలోనే పేల్చేసింది. ఆ S-400 అనేది చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్. అది ఉపయోగించి మన వాళ్ళు మనకి ఎటు భారీ నష్టం జరగకుండా చేశారు. అన్నిటికంటే అదృష్టం మనకేంటంటే మొన్న రాత్రి వాళ్ళు కావాలని మన అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ కొట్టడానికి ప్రయత్నించినట్టుగా కూడా చాలా బలమైన సాక్ష్యాలు వచ్చాయి. ఎందుకంటే కొంతమంది కెనడాలో ఉంటున్న ఖలిస్తానీలు ముందుగానే ట్వీట్స్ పెట్టారు, ఈ రోజు రాత్రి గోల్డెన్ టెంపుల్ మీద దాడి జరగబోతోంది, అది భారతే చేస్తుంది, పాకిస్తాన్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ మీద తోసేస్తారు, సిక్కులందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ కొంత ఖలిస్తానీలు కెనడా నుంచి ట్వీట్స్ పెట్టారు. వాళ్ళకి ముందే ఎట్లా తెలిసింది గోల్డెన్ టెంపుల్ అటాక్ చేస్తారని? అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఖలిస్తానీలు పాకిస్తాన్ మిలిటరీ కలిపి చేద్దామని ప్రయత్నించారు. అయితే దేవుడు మన పక్క ఉండడం వల్ల మనకి S-400 చక్కగా పనిచేయడం వల్ల
మన డిఫెన్స్ వాళ్ళు చక్కగా వాటిని ఎదుర్కొని ఏ నష్టం జరగకుండా మొత్తం వాటిని అన్నింటినీ గాలిలోనే పేల్చేశారు. మొత్తం వాళ్ళు 8 మిసైల్స్ ని గాలిలోనే పేల్చారు. మనకి ఎటువంటి నష్టం జరగలేదు. నిజంగా గోల్డెన్ టెంపుల్ మీద పడి ఉంటే చాలా భయానక పరిస్థితులు దేశంలో నెలకొని ఉండేవండి. రైట్. ఇప్పుడు పాకిస్తాన్ మిస్సైల్ అటాక్స్ని మనం S-400 ఫెయిల్ చేసింది. పాకిస్తాన్ ఈ మిస్సైల్ అటాక్స్ తర్వాత యుద్ధ విమానాలను కూడా భారతదేశం మీదకి పంపించింది. అంటే అది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి సిద్ధంగా ఉన్నట్టు అనుకోవాలా? అది వాళ్ళు ఒప్పుకున్నారండి. పాకిస్తాన్ వాళ్ళు అఫీషియల్ గా ఒప్పుకున్నారు. యాక్చువల్ గా మన దగ్గర S-400 ఏదైతే యాంటీ మిసైల్ సిస్టమ్ అంటే ఏమంటే ఏదైనా విదేశీ యుద్ధ విమానం కానీ, మిసైల్ కానీ, డ్రోన్ కానీ ఏదైనా గాలిలో అటాక్ చేయడానికి వస్తే అది గాలిలో ఉండగానే దాన్ని గుర్తించి గాలిలోనే నిర్వీర్యం చేయాలి, పేల్చేయాలి. అది యాంటీ మిసైల్ సిస్టమ్ ఈ ముఖ్య ఉద్దేశం. అయితే పాకిస్తాన్ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంది. అటువంటి చైనా నుంచి దిగుమతి చేసుకుని ఉపయోగిస్తున్నా సరే మన డ్రోన్లు పెద్ద హై సాఫిస్టికేటెడ్ మిసైల్స్ కానీ కాకుండా సాధారణ డ్రోన్లను కూడా ఆ సిస్టమ్ గుర్తించి గాలిలో పేల్చలేకపోతుంది. అందుచేత మన వాళ్ళు పలు ప్రాంతాల్లోనే డ్రోన్స్ ప్రయోగించి భారీ నష్టం కలిగజేశారు పాకిస్తాన్కి. సో నిన్న వాళ్ళు జరిగింది ఏంటి, మన S-400 చాలా చక్కగా పనిచేస్తోంది. అందుకని వాళ్ళు ప్రయోగించిన పెద్ద పెద్ద మిసైల్స్ కూడా గాలిలోనే అడ్డుకొని పేల్చేసి నిర్వీర్యం చేసి నష్టం కాకుండా చాలా బాగా కాపాడారండి మన మిలిటరీ ఆర్మీ వాళ్ళు. అట్లాగే మరొకటి ఏంటంటే ఒక S-400 కాదు, మన దేశంలోనే తయారైన ఆకాశ్ సిస్టమ్ అన్నది కూడా యాంటీ మిసైల్ సిస్టమ్ అండి. దీని గురించి పెద్దగా చెప్పుకోవట్లేదు, కానీ ఇది కూడా మిలిటరీ వాళ్ళు వాడి పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ మిసైల్స్ ని అడ్డుకొని కాపాడుతున్నారండి. రైట్. ఇక్కడే వాళ్ళు పాకిస్తాన్ ఆ మిసైల్స్ డ్రోన్స్తో అటాక్ చేయబోవడం, యుద్ధ విమానాలు JF-17లను కూల్చేసింది భారతదేశం, మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అంటే ఇది యాంటీ డ్రోన్ మిసైల్స్ వల్ల లేకపోతే యుద్ధ విమానాలతో కూల్చినట్టు అనుకోవాలా? యుద్ధ విమానాలతో కూల్చడం కాదండి, యాంటీ మిసైల్ గన్స్ తోటే పేల్చారండి. నేను పాకిస్తాన్ అధికారికంగా ఒప్పుకుంది. వాళ్ళు చైనా నుంచి దిగుమతి చేసుకుని 2 యుద్ధ విమానాలు JF-16, 17 అనే రెండింటినే మన వాళ్ళు కూల్చేశారు. అట్లాగే వాళ్ళు అధికారికంగా ఒప్పుకోలేదు, కానీ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న F-16 కూడా నష్టపోయారండి వాళ్ళు. ఇప్పటిదాకా అధికారిక సమాచారం ప్రకారం 3 అంటున్నారు, కానీ 3 కంటే ఎక్కువే నష్టపోయారు, బయట పట్టడం లేదండి. తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు నిన్న వాళ్ళ పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడుతూ భారత ప్రయోగిస్తున్న డ్రోన్స్ చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్, స్టెల్త్ డ్రోన్స్, వాటిని కనిపెట్టి గాలిలో నిర్వీర్యం చేసే వ్యవస్థ మన దగ్గర లేదు, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, అంచేత వాళ్ళు మన 9 స్థావరాల మీద దాడి చేయగలిగారు అని చెప్పారండి. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈరోజు మరో స్టేట్మెంట్ ఇస్తూ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు పేలుస్తున్నారు, మా గాలిలో ఉన్నాయి, వాటిని మేము పేల్చగల సామర్థ్యం మా దగ్గర ఉంది, కానీ మేము ఏ స్థావరం నుంచి పేలిస్తే మా స్థావరాలు భారత్ గుర్తిస్తుందని భయంతో మేము పేల్చకుండా ఊరుకున్నాం అని చెప్పి దానికి మరొక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారండి. మా స్థావరాలు మేము గుర్తించడానికి వీలు లేకుండా మేము వాటిని వదిలేసాము, వాటిని ఏం పేల్చలేదు అని చెప్పి ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ వాళ్ళ మళ్ళీ ఇచ్చాడండి. అంటే వాళ్ళ దగ్గర అసలు టెక్నాలజీ లేదు, వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది లేదు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏదైనా పేల్చొచ్చు, కానీ భారత్ అటువంటి పని చేయటం లేదండి. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. మరో దేశం అయితే పాటికి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసేది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, తర్వాత ఎయిర్ ఫైటర్స్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. వాటితో పాకిస్తాన్ సర్వనాశనం చేయొచ్చు, కానీ మన వాళ్ళు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. అది పాకిస్తాన్ ఇంకా అర్థం చేసుకోవట్లేదు. భారతదేశానికి సంబంధించి ఒక పక్కన అక్కడ 80 యుద్ధ విమానాలు వస్తే మేము తరిమి కొట్టాం, అదే సందర్భంలో 4 నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలని కూల్చేసాం, అలాగే భారత సైనికులు 100లాది మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మీరు చెప్పినటువంటి రక్షణ మంత్రి దగ్గర నుంచి సమాచార శాఖ మంత్రి దాకా చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ స్టేట్మెంట్స్ని? సాధారణంగా యుద్ధం జరిగేటప్పుడు రకరకాల రూమర్స్ వస్తాయండి. మనం కాకపోయినా అంతర్జాతీయ మీడియా అయినా వీటిని గుర్తిస్తుందండి. యుద్ధ విమానాలు అసలు మన బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళదు ఇప్పటిదాకా. అధికారిక సమాచారం ప్రకారం మన ఏ ఒక్క యుద్ధ విమానం బోర్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళలేదు. పాకిస్తాన్లో వెళ్ళనప్పుడు ఇంక వాటిని పేల్చే సమస్య లేదు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా సరే ప్రస్తుతానికి మనం ఉపయోగిస్తున్న ఓన్లీ డ్రోన్లు ఉపయోగిస్తున్నాము, మిసైల్స్ ఉపయోగిస్తున్నాం. ఈ 2 తప్పితే యుద్ధ విమానాలు బోర్డర్ క్రాస్ చేసి ఇప్పటిదాకా వెళ్ళవు కూడా, ప్రస్తుతం అవసరం లేదు. ఎందుకంటే
ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్న ఓన్లీ టెర్రర్ని వీటిని ధ్వంసం చేద్దామని, కానీ పాక్ మిలిటరీ స్థావరాలు ధ్వంసం చేసే ఉద్దేశం లేదు. మొన్న రాత్రి ఎప్పుడైతే మన 17 స్థావరాలు మిలిటరీ స్థావరాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందో వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అని చెప్పి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మాత్రం మన వాళ్ళు అటాక్ చేశారు ఇప్పటిదాకా. దాన్ని కూడా మన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి ధ్వంసం చేయలేదు, ఓన్లీ డ్రోన్ల ద్వారా మాత్రమే ధ్వంసం చేశారండి. పాకిస్తాన్ మనం మెయిన్ ఈ రూమర్స్ నమ్మకూడదండి. రకరకాల రూమర్స్ వస్తాయి. మరి రాఫెల్ అంటే వాళ్ళ దగ్గర లేవు. రాఫెల్ అంత ఈజీగా దొరికిపోయే వ్యవస్థ కాదండి, చాలా చాలా అడ్వాన్స్డ్ అది మిలిటరీ ఫైటర్ అండి. దాన్ని అంత ఈజీగా ఎవరు గుర్తించి వెంటనే ధ్వంసం చేసేంత వ్యవస్థ లేదు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర. అసలు గుర్తించే వ్యవస్థ లేదు. చిన్న రకమైన డ్రోన్లను అవి గుర్తించి నిర్వీర్యం చేయలేనప్పుడు రాఫెల్ లాంటి అతి వేగంగా నడిచే వీటి మీద గుర్తించి వాటిని ధ్వంసం చేయడం అన్నది అసలు కల్లో కూడా ఊహించలేమండి. ఒత్తి రూమర్లు అంటే అక్కడ ప్రజలకు ఏదో వాళ్ళు చెప్పుకోవాలి కదా. ప్రజలు చెబుతున్నాడు అక్కడ అమెరికా అయితే భారత వాళ్ళు ఏవి పెడితే పట్టుకుని వచ్చేస్తూ ఉంటే మనం ఎందుకు గాలిలో వాటిని ఆపుకోలేకపోతున్నాం, ధ్వంసం చేసి వెళ్ళిపోతే మనం ఏం మాట్లాడలేకపోతాం, మన వ్యవస్థ ఏమైంది, మన డిఫెన్స్ సిస్టమ్ సామాన్య రాజు ప్రశ్నిస్తున్నారండి. రైట్. వాళ్ళకి సంబంధించిన అంటే పాకిస్తాన్ మీద సైనిక చర్యకి ప్రభుత్వం ఓకే చేసింది. నిన్న రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద భారత్ దాడులు చేసింది, అక్కడున్న సైనిక స్థావరాల మీద అన్నటువంటిది రాత్రి నుంచి పొద్దున్న దాకా వెల్లడైనటువంటి అంశం. ఏమంటారు దీనికి? కానీ ఈ విషయంలో నేను ఒకటి అంటానండి, మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని ఛానల్స్ చాలా ఎక్కువ చేశాయండి. నేను రాత్రి అంతా నేను ఆల్మోస్ట్ తెల్లవారు 5 గంటల దాకా నేను మొత్తం సోషల్ మీడియా తర్వాత ఇంటర్నెట్లో వెబ్సైట్లు అన్నీ ఫాలో అయ్యాను. మన మీడియా చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. ఎటువంటి దాడులు మనం చేయలేదు. కరాచీ పోర్టు కొట్టామన్నారు. ఏది అధికారికంగా ఒకటేనండి ఈ పరిస్థితుల్లో ఏదైనా మనకి భారత ప్రభుత్వం నుంచి మిలిటరీ నుంచి అధికారికంగా వచ్చిన ప్రకటనలు మాత్రమే నమ్మాలి. వాటిని మాత్రమే మన న్యూస్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి. ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో ఎవరో రాశారని, లేకపోతే ఎప్పుడో 10 ఏళ్ల కిందటో, లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్కి గాజాలో జరుగుతున్న దాడులు, లేకపోతే ఎక్కడో ఉక్రెయిన్లో జరుగుతున్న దాడులు వీడియోలో తీసుకొచ్చి పెట్టేసి ఇదిగో రాత్రి పాకిస్తాన్ నాశనం అయిపోయింది, ఇదిగో పాకిస్తాన్ కరాచీ పోర్టు కొట్టేస్తారు, లేకపోతే ఇంకేదో కొట్టేస్తారు, ఇటువంటి వార్తలు బోల్డ్ వస్తూ ఉంటాయండి. వాటిని ఫిల్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో రూమర్స్ ఇట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ చేయకూడదండి. కానీ నేను రాత్రి మాత్రం చాలా ఆల్మోస్ట్ పెద్ద ఛానల్స్, జీ న్యూస్ ఛానల్ కూడా నిర్ధారించుకోకుండా వార్తలు ఇచ్చాయండి. తెల్లవారుదాకా నేను ఎదురు చూశాను మిలిటరీ వాళ్ళు ఏమైనా కన్ఫర్మేషన్. ఇప్పటిదాకా కూడా మిలిటరీ వాళ్ళు కరాచీని కొట్టినట్టుకు కానీ ఎక్కడా మనకి అధికారికంగా ఇవ్వలేదండి. అందుకని మనం వాటిని నమ్మకూడదు. ఏ వార్త అయినా ఓన్లీ అధికారిక ప్రకటన వచ్చేదాకా మనం ఎదురు చూడవలసిందేనండి. అంటే మొన్న ఉగ్రస్థావరాలకు సంబంధించింది కూడా ముందు చెప్పలేదు మిలిటరీ. ముందు టీవీలన్నీ బ్రేకింగ్ లేచాక మరుసటి రోజు సాయంత్రానికి కన్ఫర్మ్ చేసింది అది. అందువల్ల అలాగే నేను రాత్రి కొడితే వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం చెప్పాలి కదా, వాళ్ళు రాత్రికి మళ్ళీ సాయంత్రం చెప్తున్నారు కదా. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకవేళ కొట్టి ఎస్కలేట్ చేయడం ఇష్టం లేక సైలెంట్ కూరుకోవచ్చు. వాళ్ళకి నష్టం కలిగిచేసి వచ్చేస్తాం. మన పర్పస్ నష్టం కలిగించేయడమే, పబ్లిసిటీ కాదు. అందుకని అనవసరంగా పబ్లిసిటీ ఇవ్వడం అనవసరం. చెప్పుకుంటే వాళ్ళని చెప్పుకోనియండి. మాకు ఇలా భారత్ వచ్చి మమ్మల్ని మా పోర్టు ధ్వంసం చేసింది అని పాకిస్తాన్ చెప్పుకోనియండి, మనకేం సంబంధం లేదు. మనం మాత్రం పుట్టినట్టు చెప్పం. దానికి ఒక స్ట్రాటజీ ఏంటంటే మేము ఎస్కలేట్ చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ చెప్పుకుందాం అనుకోండి, భారత్ వచ్చి మమ్మల్ని దాడి చేసింది, అది వాళ్ళకే నష్టం. వాళ్ళ బలహీనత వాళ్ళు బయట పెట్టుకున్నట్టు అవుతుంది. బహుశా మిలిటరీలో రకరకాల స్ట్రాటజీలు ఉంటాయండి. యుద్ధం సమయంలో అన్ని సమాచారాలు వెంటనే ఇవ్వరు. కొన్ని సమాచారాలు ఉంచుతారు, కొన్ని సమాచారాలు సైకలాజికల్ గా వార్ఫేర్ లాంటిదండి ఇది. వాళ్ళని అక్కడ నాయకుల్ని మిలిటరీ వాళ్ళని భయపెట్టడానికి కొన్ని చేస్తారు. నిజంగా అటాక్ చేసినా కొన్నిసార్లు చెప్పకపోవచ్చు అండి, సైలెంట్ ఉంచుతారు. వాటి వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు సమాచారం బయటకు చెప్పరండి. ఇవన్నీ కొన్నాళ్ళు అయిన తర్వాత బయటకు వస్తాయి. నిజంగా నన్ను వచ్చిన చాలా కాన్ఫ్లిక్టింగ్ వచ్చాయండి. నేను రాత్రి కొంతమంది యాక్చువల్గా కరాచీ పోర్టును చాలా దారుణంగా కొట్టేశారు, పరిస్థితి బాగోలేదని వస్తే, కొన్ని వీడియోలు లేదు కరాచీ పోర్టు శుభ్రంగా పనిచేస్తుంది, ఏమీ జరగలేదని వచ్చారు. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వాటిని నేను ప్రశ్నించి అక్కడ కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేవు, 2 వర్షన్స్ వస్తున్నాయి అధికారికంగా అట్నుంచి కానీ ఇట్నుంచి రాలేదని. కానీ ఈరోజు మరి ఒక పాకిస్తాన్ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు మాత్రం మా మీద భారీ దాడి జరిగిందని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆ ట్వీట్ తీసేశారు. అందుకని అది కూడా మనం ఎంతవరకు నమ్మాలి అన్నది చెప్పలేమండి. రైట్. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు అన్నట్టు ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడం కోసం మన యుద్ధ విమాన మన డ్రోన్స్ పంపించాం, దెబ్బతీసాం.
అలాగే వాళ్ళు కనుక దీనికి రిటాలియేషన్ అంటూ వస్తే మేము దానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని భారత ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు రిటాలియేషన్ చేసేశారు, మిస్సైల్స్తో ట్రై చేశారు. మనం ఎయిర్ డిఫెన్స్ ఉంది కాబట్టి రక్షించబడ్డాం. ఇప్పుడు మరి దానికి కౌంటర్ చేయడం అన్నటువంటిది సహజంగా బాధ్యత కదా. అంటే ఉద్దేశం అంటే వాళ్ళు మనకి ఏదైనా సరే మిస్ఇన్ఫర్మేషన్ వస్తుందండి, ఎక్కడికక్కడ ప్రభుత్వం కౌంటర్ చేస్తూ సోషల్ మీడియాలో ఇస్తుంది. నేననేది వాళ్ళు మిస్సైల్స్తో డైరెక్ట్ అటాక్ చేయడం వాస్తవం కదా, మనం దాన్ని కంట్రోల్ చేయగలిగాం. కానీ అంటే అది వారికి వచ్చినట్టే కదా, వారికి వచ్చిన దాన్ని మనం చూస్తా కూర్చుంటే అసమర్థలం అవ్వమా? అంటే అది అలా కాదు, వాళ్ళు రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళ ప్రజలకి ఏదో మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ సైనికులు వాళ్ళ ప్రజలను సాటిస్ఫై చేయడం అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు మీరే చెప్పారు అక్కడ వాళ్ళు మిస్సైల్స్ వాడితే మన S-400 ద్వారా కంట్రోల్ చేశామని. అంటే మనం వాళ్ళ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాక వాళ్ళు మిస్సైల్స్ వాడారు మన మీద. మన 15 స్థావరాలు దెబ్బకొట్టడానికి ట్రై చేశారు, అవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగింది. దట్ మీన్స్ మన సైన్యం మీద దాడికి సిద్ధపడటం, సైన్యం మీద దాడికి సిద్ధపడటం కాదు, దాడి చేసేయడం. బట్ మనం దాన్ని తిప్పి కొట్టగలిగాం, బాగానే ఉంది. మరి అప్పుడు మనం ఆటోమేటిక్ రిటాలియేషన్ ఇవ్వాలి, కానీ చూస్తా కూర్చుంటప్పుడు అసమర్థత అవుదా? అంటే ఇప్పుడు అదే అంటున్నాను, మనది పాకిస్తాన్కి మనకి చాలా పెద్ద వ్యత్యాసం ఏంటంటే, మనది బాగా అభివృద్ధి చెందుతున్న దేశం అండి, వాళ్ళది ఆల్రెడీ పాపర దేశం. వాళ్ళ జీడిపి అంతా కలిపి 350 బిలియన్లు, అంతే. $350 బిలియన్ మొత్తం జీడిపి. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. మన జీడిపి పక్కన పెట్టండి, మన దేశంలో గల టాటా గ్రూప్ మొత్తం విలువంతా కలిపి 360 బిలియన్లు. అంటే తిప్పి కొడితే మన టాటా కంపెనీ అంత విలువ లేదు పాకిస్తాన్ అంతా. సో వాడు చేసిన చట్టుకు మన ఊరికే వెళ్ళిపోయి హడావిడి చేసేసి బాంబులు పేల్చేసి ఇచ్చేసేసి అది మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకి ఉగ్రవాదులకి బుద్ధి చెప్పడం, దానికి సమర్థిస్తున్న పాకిస్తాన్ పాలకులకి మిలిటరీ వాళ్ళకి బుద్ధి చెప్పడం, అంతదాకే. అంతేకాని పాకిస్తాన్ ప్రజల మీద మన ప్రభుత్వానికి ఎటువంటి ద్వేషం లేదు, అక్కడ ఎక్కువ మంది చనిపోవాలన్న కోరిక లేదు, అటువంటి ఉద్దేశం కూడా లేదు. అందుకని ఆచి చూసి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ప్రజాస్వామ్య దేశంగా ఓన్లీ చేస్తుంది. వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళు చేసిన ప్రొవొకేషన్కి అయితే మొన్న రాత్రి గోల్డెన్ టెంపుల్ కొడదామని కానీ, లేకపోతే రాత్రి చేసిన దానికి మరొక దేశం అయితే పార్టీ పాకిస్తాన్ పూర్తిగా సర్వనాశనం చేసి ఉండేది. వాళ్ళ మిలిటరీ స్థావరాలన్నింటినీ కొట్టేసి ఉండేవారు. కానీ అలా చేయటం లేదు, చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ రాత్రి కూడా చూస్తారు పాకిస్తాన్ నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్. వాళ్ళు తగ్గి ప్రశాంతంగా ఉంటే మళ్ళీ మన వాళ్ళు ఏమైనా అటాక్ చేయరు. కానీ ఇవాళ రాత్రి మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రవోక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కి మంచి బుద్ధి చెప్తారండి, దాంట్లో అనుమానం లేదు. ఇదంతా ప్రస్తుతం పాకిస్తాన్ చేతుల్లో ఉందండి, మన చేతుల్లో లేదు. పాకిస్తాన్ ఏమాత్రం మళ్ళీ మన గిల్లినా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఆచి చూసి చూస్తున్నారు. నిన్న పడ్డ దెబ్బ చిన్నదేం కాదు వాళ్ళకి. మొత్తం వాళ్ళకి 3 జట్లు పోయాయంటే చాలా విలువైనది, ప్రెస్టేజ్ ఇష్యూ వాళ్ళకి. వాళ్ళు ఒప్పుకున్నారు, పోయినట్టు ఒప్పుకున్నారు. అట్లాగే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనం కొట్టేశాము. తర్వాత వాళ్ళ వల్నరబిలిటీ అంటే వాళ్ళ బలహీనత అన్నది బయటపడిపోయింది. మనం గాలిలోకి వచ్చి ఏం కొట్టినా సరే పాకిస్తాన్ ఏం చేసే పరిస్థితిలో లేదు అని భారత్కి మనకు తెలుసు. ఆ సంగతి వాళ్ళకే తెలుసు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశం మనం దాడి చేయగలదని. అందుకని ఇవన్నీ ఆచి చూసి వాళ్ళు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉంటారు. మన ఊరి ఆవేశాలకు వెళ్ళిపోయి మూడి అటువంటి నిర్ణయాలు తీసుకోడండి. అందరినీ కొట్టేయండి, అన్నీ కొట్టేయండి అన్న పద్ధతిలో వచ్చాడు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు, ప్రశాంతంగా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్ రెస్పాన్స్ చూసుకొని ఇవాళ రేపు మళ్ళీ మన రెస్పాన్స్ ఉంటుందండి. పాకిస్తాన్ మరేం చేయకుండా విత్డ్రా అయిపోతే టెర్రరిస్ట్ స్థావరాలు ధ్వంసం చేస్తే మన పర్పస్ సర్వ్ అయిపోయింది, అక్కడితో టాపేస్తారని నేను అనుకుంటున్నాను. లేదు, పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టి ఇవాళ రాత్రి ప్రజల మీద దాడి చేయడం, లేకపోతే మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడం, మన మిలిటరీ స్థావరాల మీద దొంగ దెబ్బ తీయడం ఏదైనా ప్రయత్నిస్తే మాత్రం పాకిస్తాన్ చాలా గట్టి బుద్ధి చెప్తారండి. మళ్ళీ జీవితంలో మళ్ళీ పాకిస్తాన్ కోలుకోలేని విధంగా దెబ్బ కొడతారండి. అంటే బుద్ధి లేనివాడికి బుద్ధి ఎట్లా వస్తుంది? ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 1 చేసాం మనం పఠాన్కోట్కి పరిష్కారంగా, కానీ వాడు మారలేదు. మళ్ళీ పుల్వామా చేశాడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉగ్రస్థావరం మీద చేసాం, వాడు మారలేదు. మళ్ళీ డైరెక్ట్గా ఈసారి మతం అడిగి చంపాడు. చంపించింది అక్కడ డైరెక్ట్గా ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నాయకులందరూ అక్కడే ఉంటున్నారు. చివరికి నేను వాళ్ళు చచ్చినప్పుడు అంత్యక్రియలు కూడా సైన్యమే చేసింది. వాడు ఇంకా మారతాడని ఎట్లా అనుకుంటాం? వాడు మళ్ళీ మిస్సైల్స్ వేసినా మనం చూస్తా కూర్చుంటే అప్పుడు ప్రభుత్వం సమర్థనీయమైనటువంటి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మంచి ప్రశ్న వేశారు. కానీ అట్లాగని చెప్పి ఒక పిచ్చో డ్రైవ్ ప్రొవోకేట్ చేస్తున్నాడని వాడికి తగ్గట్టుగా మనం కూడా వెంటనే అప్పుడు అసలు మనం ఏమి చేయకుండా కూర్చోవాలి. మొదట ఇన్సిడెంట్ జరిగినా కూడా అదంతే 20 మంది అందుకని ఏం చేస్తారు, ఒకసారి
దాడి చేస్తాం ప్రతిసారి మరొక వాళ్ళకు టెస్ట్ చూపిస్తున్నాం, ఒకసారి రుచి చూపిస్తున్నాం. మారడు కదా, ఇంకా ఎక్కువ చేస్తున్నాడే సార్. అందుకే ఈ వారంలో ఖచ్చితంగా తేలిపోతుందండి, అటు ఇటు తేలిపోతుంది. వాళ్ళు దెబ్బతిన పుల్లా వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారా పర్వాలేదు, లేదు ప్రొవోక్ చేస్తారు మాత్రం మళ్ళీ ఈ వారంలో చాలా భీకరమైన దాడి జరుగుతుంది. పాకిస్తాన్ మొత్తం పోర్టులు నాశనం అయిపోతాయి, వాళ్ళు మిలిటరీ స్థావరాలు నాశనం చేస్తారు. ఇంకా అసలు మన దగ్గర ఉన్న అస్త్రాలు మనం వాడలేదంటే, మన పెనాక్ కానీ బ్రహ్మాస్త్రాలు ఏమీ వాడలేదు, ఇంకా పూర్తిగా మొదలట్లేదు. ఆఫ్టర్ ఆల్ మనం వాడేది మన దగ్గర ఉన్న వాటిలో 1% 2% మిసైల్స్ అవే వాడాము. మనకున్న టెక్నాలజీ ఇంకా మనం పూర్తిగా ఉపయోగించలేదు. మన దగ్గర చాలా ఉంది. మన దగ్గర ఈ మధ్య మన దేశంలో స్వయంగా 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసిన చాలా డిఫెన్స్ మన దగ్గర ఉన్నాయి, ఏవి ఉపయోగించలేదు. మనం ఇంకా అదే పరిస్థితి వస్తే మాత్రం ఈసారి పాకిస్తాన్ స్పేర్ చేయరండి. కానీ మోడీ లాంటి వాడు కూడా కొంచెం ఆచి చూచి వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే దీన్ని ఒక పెద్ద వారి కింద, ప్రపంచ వారి కింద వెళ్ళే అవకాశం లేకుండా చూసుకుంటారండి. ఎంత దాకా మనం వెళ్ళాలి, ఎంత దాకా ఆగాలి అని చూడాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా దెబ్బ పడుతుంది. మళ్ళీ అది రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో అన్ని చూసుకొని ఆచితూచి వ్యవహరించే వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది మెయిన్ టార్గెట్. టెర్రరిస్టులు ధ్వంసం చేయడం, టెర్రరిస్ట్ ప్యాడ్లను ధ్వంసం చేయడం మన ముఖ్యది. వాళ్ళకి బుద్ధి వచ్చిందా మరొకసారి, లేదా ఈ వారంలో మాత్రం చాలా దారుణమైన దాడులు జరుగుతాయండి. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు. మిలిటరీ వాళ్ళకి పూర్తి పవర్ ఇచ్చేసారండి మోడీ. మీరు సమయం చూసుకొని మీకు ఎప్పుడు ఏది ఎలా కావాలంటే అటువంటి చర్యలు తీసుకోండి. రాజకీయ మీకు పెర్మిషన్ ఇచ్చేసాము, రాజకీయ వ్యవస్థ నుంచి మీకు పెర్మిషన్ ఇచ్చేసాము. టెక్నికల్ గా మీరు చూసుకొని ఏ టైంలో ఎక్కడ ఎలా చేయాలన్నది తీసుకుంటే ముగ్గురికి ఇచ్చారు. ఏ రోజుకారో స్వయంగా ఆయన మానిటర్ చేస్తున్నారు ఈ విషయాల్లోనే. అందుకని మనం ఏం భయపడక్కర్లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి అయితే బుద్ధి చెప్తారండి, దీంట్లో అనుమానం ఏం లేదు. తర్వాత ప్రపంచ దేశాలన్నీ మన పక్కే ఉన్నాయి, ఎవరు పాకిస్తాన్ సపోర్ట్ చేయటం లేదండి. సో అన్నీ చూసుకొని ఇప్పుడు, అంతేగాని మనం ఆవేశపడిపోయి వెంటనే మనం మామూలు సినిమాల్లో చూపించినట్టు వాటిని అనుకున్నట్టు వెంటనే చెయ్యరండి, అట్లా చెయ్యలేరు. బెలూచ్ రెబల్స్ బెలూచిస్తాన్లో క్వెట్టాని స్వాధీనం చేసుకున్నది వాస్తవా కాదనుకో? అదే అది కూడా ప్రచారమేనంటారా? ఏమంటారు? బెలూచ్ రెబల్స్ అక్కడ పోరాటం ఇప్పుడు అన్నది నిజమా కాదనుకుంటున్నారు? అది అంటే జరుగుతుందండి, కానీ దానికి చెప్పాను కదా నేను, ప్రస్తుతానికి ఇంకా ఆచి తూచే ఉంటారు, తొందరపడరు, వెయిట్ చేస్తున్నారు. రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు మిలిటరీ చీఫ్ కూడా రిజైన్ చేస్తారు అని అంటున్నారు, కొత్త ఆయన పెడుతున్నారు. అతని వల్ల ఈ గొడవ అంతా జరిగిందని, అతను స్థానం కాపాడుకుందుకే అనవసరంగా ఇదంతా మొత్తం రెచ్చగొట్టాడని చెప్పి అతని మీద ఒక తీసినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. కన్ఫర్మ్డ్ గా రాలేదు. ఒకవేళ మిలిటరీ వాళ్ళు మారితే కొత్త మిలిటరీ అతను వస్తే మళ్ళీ చర్చలు అంటారు. మొత్తానికి ప్రస్తుతానికి ఆగుతుందేమో అని చూద్దామండి. ఈ వారంలో డెవలప్మెంట్స్ అన్ని బాగా జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున నిమిషానికి రకరకాలైనటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఫైనల్గా ధృవీకరణ అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం అన్నటువంటి శాస్త్రి గారు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.